లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వంటి గొప్పవారు ఎవరూ లేరు అనుకుంటారు, కానీ యోహానున్నాడు. అసలు యేసుక్రీస్తు వారి పరిచర్య ప్రారంభించిందే యోహాను. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించాలి. ఆ రాజ్య సువార్తకు పునాది వేసింది యోహాను. యేసుక్రీస్తు వారు ప్రకటించిన మారు మనస్సు, పశ్చాత్తాపం అసలు ప్రారంభించింది యోహానే. యోహానే మారు మనసు, పశ్చాత్తాపం గురించి బోధించి బాప్తీసాలు ఇచ్చేవాడు. బాప్తీసం ఇచ్చింది యోహానే. బాప్తీసం స్టార్ట్ చేసింది యోహానే. దేవుని మార్గాన్ని సరళం చేయడానికి, క్రీస్తు మార్గాన్ని సులభతరం చేయడానికి వచ్చిన వ్యక్తే యోహాను. యోహాను, యేసుక్రీస్తు ఇద్దరూ దేవుని వద్ద నుంచి వచ్చిన వాళ్లే. కాకపోతే యోహాను మనుషునిగా దేవుని వద్ద నుంచి వచ్చాడు, దైవ కుమారుడిగా, లోకరక్షకుడిగా యేసుక్రీస్తు వచ్చారు. ఇద్దరికి పోలిక లేదు. కానీ యేసుక్రీస్తు వంటి మనుషులు ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది యోహాను మాత్రమే. యేసుక్రీస్తు సువార్త పని ప్రారంభించక ముందే యోహాను తన సువార్తను ప్రారంభించాడు. యేసుక్రీస్తు దైవ కుమారుడే, కానీ యోహాను ద్వారా బాప్తీసం పొందాడు. యోహాను బోధలు విన్నాడు. తర్వాత యేసుక్రీస్తు వారి సువార్త ప్రపంచమంతా వెదజల్లి అందరికీ సువార్త అందింది అంటే దానికి పునాది వేసింది బాప్తీసం ఇచ్చి యోహానే. ఇలా చాలా చాలా గొప్ప వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి గురించి సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా? భూమి మీద పుట్టిన వారిలో యోహాను కన్నా గొప్పవారు ఎవరూ లేరు అంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం ప్రకారం అంతటి గొప్ప వ్యక్తి ఎవరూ పుట్టలేదు, ఎవరూ లేరు అంటాడు. అంత గొప్ప మహనీయుని చరిత్ర ఇది. అంతటి గొప్ప మహనీయుని చరిత్ర గురించి, కథ గురించి మనం తెలుసుకుందాం. పూర్తిగా చూడండి, పూర్తిగా తెలుసుకోండి. బైబిల్లో పాత నిబంధన ముగించే ముందు దేవుడు ఏ ప్రవక్తను పంపించలేదు. దేవుని ప్రత్యక్షత భూమి మీద కూడా లేదు. పాత నిబంధన మలాకీ గ్రంథంతో ముగించబడింది. ఈ మలాకీ గ్రంథంలోనూ అలాగే ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచించినటువంటి రాబోయే ప్రవక్త గురించి ముందే దేవుడు తెలియచేశాడు. ఆ ప్రవక్త గురించి దాదాపు 400 సంవత్సరాలు వెయిట్ చేశారు. సైలెంట్ పీరియడ్ అంటారు దాన్ని. ఆ సైలెంట్ పీరియడ్లో 400 సంవత్సరాలు వెయిట్ చేశారు. 400 సంవత్సరాల తర్వాత కొత్త నిబంధనకు పునాది పడింది. అదే బాప్తీసమిచ్చే యోహాను యొక్క పుట్టుక. బాప్తీసమిచ్చే యోహాను పుట్టుక నుంచి మరలా కొత్త నిబంధన ప్రారంభమవుతుంది. దేవుని ప్రణాళిక సిద్ధమైంది. దేవుడు ఒక మనిషిని భూమి మీదకు పంపించాడు. అతనే యోహాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వాక్యంలో చూడండి. దేవుని వద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతడు యోహాను అని వ్రాయబడుతుంది. దేవుని వద్ద నుండి పైనుండి వచ్చిన వ్యక్తి యోహాను. పరలోక ప్రణాళికలో దైవావేశంతో వచ్చినటువంటి కుమారుడు ఈ యోహాను. యోహాను యొక్క తల్లిదండ్రులు జకర్యా, ఎలిజబెత్. వీరిద్దరూ కూడా లేవీ జాతికి చెందిన, లేవీ గోత్రానికి చెందినవారు. వీరంతా యాజకులు. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. వీరంతా లేవీ గోత్రానికి యాజకులుగా ఉండేవాళ్ళు. యాజకత్వం చేసి యాజక ధర్మం నెరవేర్చవలసిన వారు, పైగా బహు వృద్ధులు, ముసలితనంలో ఉన్నవాళ్ళు. ఇలాంటి వృద్ధ దంపతులకు దేవుని యొక్క ప్రణాళికలో భాగమైన యోహాను పుడతారు అని ఎవ్వరూ కూడా ఇది ఊహించలేదు. ఎలిజబెత్ ఏమో గొడ్రాలు, పిల్లలు లేనిది, కనలేనిది. లూకా సువార్త 1వ అధ్యాయం 7వ వాక్యంలో ఎలిజబెత్ గొడ్రాలుగా కనబడుతుంది. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయము 11వ వాక్యం ప్రకారం యాజక ధర్మంలో జకర్యా వంతు వచ్చినప్పుడు అతనికి గాబ్రియేలు దేవదూత ప్రత్యక్షమై దేవుని వాక్కు సెలవిస్తాడు. 13 నుంచి 15 వాక్యాల వరకు కూడా చూస్తే గాబ్రియేలు దూత జకర్యాతో మాట్లాడుతూ ఉండగా జకర్యా గాబ్రియేలును చూసి దేవుని వార్త వింటాడు. జకర్యా, నీ భార్య ఎలిజబెత్ గర్భము ధరించి కుమారుని కంటుంది, ఆమెకు యోహాను అని పేరు పెట్టాలి అని గాబ్రియేలు సెలవిస్తాడు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే, తల్లి గర్భాన్న పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుంటాడు యోహాను అని గాబ్రియేలు దేవదూత చక్కగా వివరిస్తాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. సాధ్యము కాని వృద్ధాప్యంలో దేవుడు పంపినటువంటి కుమారుడు ఎలిజబెత్ గర్భాన్న పుట్టి యోహాను అని పేరు పెట్టబడతాడు. అతడు ఇజ్రాయేలీలలో అనేకులను దేవుని వైపు తిప్పుతాడు. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు అని గాబ్రియేలు దేవదూత ఇంకా ఆయన గురించి చాలా విషయాలు చెప్పుకొస్తాడు. అలా చెప్తూ ఉండగా జకర్యా భయపడతాడు. ఇది నాకెలా సాధ్యం అనుకుంటాడు. నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచిపోయింది, ముసలిది అని దేవదూతతో చెబుతాడు. దేవుని వాక్కుని చెబుతున్న దేవదూత మాట వినకుండా అవిధేయత కలిగి ఉన్న జకర్యా ఆనాటి కాలం నుంచి మోగబోతాడు. 1వ అధ్యాయము 20వ వాక్యం చూడండి. జకర్యా, నీవు నమ్మలేదు గనుక ఈ దినము నుండి ఈ సంగతి జరిగే వరకు కూడా నీవు మాటలాడక మౌనంగా ఉంటావు అని గాబ్రియేలు దేవదూత చెప్తాడు.
జకర్యా ఆనాటి నుంచి మోగబోతాడు, మాటలు ఆగిపోతాయి. దేవుని ప్రణాళిక సిద్ధమైంది. ఎలిజబెత్ గర్భం ధరిస్తుంది, పరిశుద్ధాత్మతో నిండుకుంటుంది, దేవుని యొక్క పని జరుగుతుంది. ఈలోపు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి రంగం సిద్ధమైంది. పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించింది. మరియ ఎలిజబెత్ బంధువులు కాబట్టి మరియ ఎలిజబెత్ను వెతుక్కుంటూ ఈ గర్భం గురించిన విషయాన్ని ఎలిజబెత్కు చెప్పాలి అని చెప్పి వెళ్ళి ఎలిజబెత్కు విషయాన్ని తెలియచేస్తే ఈ వార్త విన్న ఎలిజబెత్ సంతోషిస్తుంది. ఇక మహా అద్భుతమైన విషయం ఏంటంటే ఆ వార్త విన్న వెంటనే గర్భంలోని శిశువు గంతులు వేసెను అని వాక్యం రాసుంది. 41వ వాక్యంలో ఎలిజబెత్ ఆ వార్త వినగానే పరిశుద్ధాత్మతో నిండుకుంటుంది. గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తాడు అని రాయబడింది. వీరిద్దరి జననము కూడా, యేసుక్రీస్తు యోహాను ఇద్దరి జననము అద్భుతం, మహా అద్భుతం, సమస్త మానవాళికి ప్రయోజనకరం. దైవ ప్రత్యక్షతో వచ్చినవారు, దేవుని నుండి వచ్చినవారు. అందుకే సాధ్యం కాని వృద్ధ దంపతులకు జననం ద్వారా, గర్భము ద్వారా యోహాను వచ్చి పరిశుద్ధాత్మతో నిండుకుని ఉంటే ఆ యోహాను సరళము చేసిన మార్గము ద్వారా యేసుక్రీస్తు వారు లోకానికి రక్షణ అందించటానికి కన్యమరియ ద్వారా భూలోకానికి వచ్చారు. ఆయనేమో వృద్ధ దంపతులకు, ఈయనేమో కన్యమరియకు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మతో నిండుకున్న వారిగా వచ్చారు, ఈ భూలోకానికి వచ్చారు. ఎలిజబెత్ గర్భము ద్వారా కుమారుని కంటుంది. అయితే పుట్టిన కుమారునికి 8వ రోజున సున్నతి చేసే కార్యక్రమం ఉంటుంది. సున్నతి చేసి పేరు పెట్టాలి. ఆ కార్యక్రమంలో తండ్రి పేరు కానీ, ఇంటి పేరు కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు కానీ ఏదైనా పెడుతూ ఉంటారు. అందుకే బైబిల్లో కొందరి పేర్లు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి, ఎక్కువగా కొన్ని పేర్లు వాడుతూ ఉంటారు. కానీ ఎలిజబెత్ అయిన తల్లి మాత్రం వద్దని, అలా పెట్టవద్దని దేవదూత అంటే గాబ్రియేలు చెప్పిన యోహాను అనే పేరు పెట్టాలి అని మాట్లాడతారు. వీరందరూ కూడా ఆశ్చర్యపోతారు, సందేహిస్తారు, అడుగుతారు, జకర్యా నీ కుమారునికి ఏం పేరు పెట్టావు అని. అలా అడిగినప్పుడు మోగబోయిన జకర్యా, మాటలు రాని జకర్యా చెప్పడానికి వీలులేక ఒక పలక తెమ్మని పలక మీద యోహాను అని రాసిస్తాడు. కాబట్టి యోహాను అనే పేరు జకర్యా ఎలిజబెత్ కుమారుడికి పెడతారు. బాప్తీసమిచ్చి యోహాను పుట్టిన తర్వాత 6 నెలల తర్వాత యేసుక్రీస్తు వారు కన్యమరియ గర్భము నుంచి భూలోకానికి వస్తారు. అయితే బాప్తీసమిచ్చే యోహాను దేవుని భయభక్తులు యందు ఎదుగుతూ పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొని దేవుని యొక్క పని నిమిత్తమై స్థిరపడతాడు, సిద్ధపడతాడు. అలా 30 సంవత్సరాలు అరణ్యంలో ఆయన సిద్ధపడతాడు. 30వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా సిద్ధపడతాడు. అరణ్య ప్రవక్తగా అరణ్యంలో అనేకులకు బోధిస్తూ దేవుని యొక్క పని నిమిత్తమై కష్టపడుతూ తినడానికి ఏమీ లేకపోయినా తేనె మిడతలు తింటూ, కట్టుకోవడానికి వస్త్రాలు ఏమీ దొరకకపోయినా చర్మపు తోలుతో, జంతువుల తోలుతో కప్పుకొని జీవిస్తాడు. లూకాసు వార్త 3వ అధ్యాయము 2వ వాక్యం 3వ వాక్యం నుంచి మనం చూడండి. అన్నయ్య కయాప ప్రధాన యాజకులుగా ఉండే కాలం అది. ఆ కాలంలో జకర్య కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చింది అని 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. అతడు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమై బాప్తీసం పొందాలి అని నదీ ప్రదేశం అంతా కూడా ప్రకటిస్తాడు. దేవుని సువార్త ప్రారంభించేశాడు, దేవుని సువార్త చేస్తున్నాడు. దేవుని సంఘాన్ని అంటే దేవుని పరలోక రాజ్యాన్ని ప్రారంభించాడు. ఆ పనిలోనే నిమగ్నమయ్యాడు యోహాను. యోహాను మారు మనసు నిమిత్తమై బాప్తీసమిస్తూ వచ్చేవాడు. ఆలయంలో యాజకుల చేత ప్రార్థనలు జరగాల్సి ఉండగా ప్రజలు యోహాను దగ్గరికి చేరడం, గుంపులు గుంపులుగా యోహాను చెప్పేది వినడం వలన శాస్త్రులు, పరిసర్యులు, యాజకులు, ప్రధాన యాజకులు అందరూ కూడా యోహాను గురించి సందేహించేవారు. యోహాను ఎవరు? ఏలియానా? రాబోయే మెస్సయ్యానా? ప్రభువైన క్రీస్తు అని ప్రశ్నిస్తూ ఉండేవారు. అయితే నేను ఏలియాని కాదు, నేను క్రీస్తుని కాదు, నేను ప్రభువు మార్గమును స్థిరపరిచి సిద్ధపరిచే వ్యక్తిని, ఆయన మార్గాన్ని సరళం చేయడానికే వచ్చాను అని ఒప్పుకుంటాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యం నుండి చూస్తే యోహాను ఏదైతే ప్రజలకు బోధించాడో యేసుక్రీస్తు వారు కూడా అదే బోధించడం మొదలు పెడతారు. చూడండి. అయితే బాప్తీసమిచ్చే యోహాను ద్వారా అనేకులు పాపులు పాపాలను ఒప్పుకొని బాప్తీసం పొందేవారు. వ్యతిరేకులైన పరిసర్యులు, సద్దుకయ్యుల్లో కొంతమంది కూడా బాప్తీసం పొందటం నిజంగా అద్భుతమని చెప్పాలి. అయితే యోహానులో ఉన్న ఇంకొక గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే ఆయన గురించి ఎప్పుడూ చెప్పుకోలేదు, ఆయన గొప్పతనం ఎప్పుడూ చూపించలేదు, ఆయన గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. రాబోయే క్రీస్తు గురించి, తర్వాత వచ్చే వ్యక్తి గురించే మాట్లాడేవాడు.
మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వాక్యం ప్రకారం నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను పాత్రుని కాదు అంటాడు. ఆ విధంగా చెప్పి ఎప్పుడూ కూడా వెనుక వచ్చే క్రీస్తు గురించిన విషయాలే ఎక్కువగా బోధిస్తూ ఉండేవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం మనకు విషయాలన్నీ అర్థమవుతాయి. ఆ 1వ అధ్యాయంలో 35 నుంచి 37 వాక్యాలు కూడా చూడండి. యేసు క్రీస్తు వారి వెనుక యోహాను శిష్యులు వెంబడిస్తారు. యోహానుకు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు యేసుక్రీస్తు వారిని వెంబడించమని యేసుక్రీస్తు వారు పిలుస్తారు. అలాగే 32 నుంచి 34 వాక్యాలు చూడండి. యేసుక్రీస్తు వారు యోహాను బోధలు విని బాప్తీసం పొందడం కూడా వాక్యంలో చూస్తాం. యోహాను యేసుక్రీస్తు వారికి బాప్తీసం ఇస్తాడు. బాప్తీసం ఇచ్చిన వెంటనే పరలోకం నుండి దేవుని ఆత్మ పావురం వల్లే రావటం, దేవుని స్వరం వినపడడం కూడా జరిగింది. కాబట్టి ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే స్వరం పరలోకం నుంచి రావడం అక్కడ అందరూ గ్రహించారు. యోహాను ఈయన్నే దేవుని గొర్రెపిల్ల, నా వెనుక వచ్చేవాడు ఈయనే అని యోహాను అక్కడ సాక్ష్యమిస్తాడు. బాప్తీసమిచ్చి యోహాను ముక్కుసూటిగా ధైర్యంగా మాట్లాడే వ్యక్తి, దేవుని భయభక్తుల్లో కఠినంగా ఉండే వ్యక్తి, ఎప్పుడు పాపము గురించి నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి. కాబట్టే చాలామందికి యోహాను అంటే భయం. రాజైన హేరోదు అంతిపాస్ కూడా యోహాను అంటే భయము ఉంది, గౌరవము రెండూ కూడా ఉన్నాయి. బాప్తీసమిచ్చి యోహాను ఎప్పుడూ కూడా చట్టాలను ఉల్లంఘించలేదు, ఏ తప్పుకు కూడా అవకాశం ఇవ్వలేదు. కానీ పాపాన్ని ఖండించి నిర్మోహమాటంగా మాట్లాడేవాడు, ముక్కిసూటిగా మాట్లాడేవాడు. అప్పటి రాజ్యాధిపతి పాలన చేసేది హేరోద్ ది గ్రేట్. యోదయ రాజ్యం మొత్తము కూడా హేరోద్ ది గ్రేట్ పరిపాలించాడు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఈ ఉన్న పెద్ద హేరోదుకు 4 కుమారులు ఉంటారు. ఆ సామ్రాజ్యాన్ని 4 ముక్కలుగా విభజించి 4 కుమారులకు కూడా అప్పచెపుతాడు. యోదయాకు హేరోద్ అంతిపాస్ చక్రవర్తిగా వస్తాడు. అయితే ఈ హేరోద్ అంతిపాస్ తన సహోదరుడైనటువంటి ఫిలిప్పు, ఆ ఫిలిప్పు యొక్క భార్య పేరు హెరోదియా. ఈ ఫిలిప్పు భార్య అయిన హెరోదియాను ఈ హేరోద్ అంతిపాస్ ఉంచుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న యోహాను హేరోదు దగ్గరకు వచ్చి నిర్మోహమాటంగా తప్పని, నువ్వు చేసింది పాపమని చెప్తాడు. నీ సహోదరుని భార్యను నువ్వు తెచ్చుకొని ఇక్కడ ఉంచుకోవడం అనేది పాపమని నిర్మోహమాటంగా చెబితే రాజ్యమంతా భయంతో ఉంటుంది, అల్లకల్లోలం అవుతుంది. హెరోదియాకు కడుపు మంట రగులుతుంది, హెరోదియాకు కోపం వస్తుంది. అందుకోసమే ఎదిరించినందుకు, రాజును వ్యతిరేకించినందుకు, దూషించినందుకు యోహాన్ని చెరసాల్లో వేస్తాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయంలో కూడా ఈ విషయం మనం చదవచ్చు. యోహాను చెరసాల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి మినిస్ట్రీ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఆయన చేసిన అద్భుతాలు కానీ, సువార్త కానీ అవన్నీ యోహానుకు తెలుస్తాయి. దాంతో నేను ప్రకటించే వ్యక్తి, రాబోయే వ్యక్తివి నీవేనా, ఇంకా ఎవరి కోసమైనా మేము ఎదురు చూడాలా అని తెలుసుకోవడానికి యోహాను తన శిష్యులను యేసుక్రీస్తు వారి దగ్గరకు పంపిస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు కన్న వాటిని, చూసిన వాటిని, విన్న వాటిని అన్ని యోహానుకు తెలియచేయండి అని చెప్తాడు. అంటే ఎదురు చూసిన ఆ మెస్సయ్య క్రీస్తే ఆ యేసు అని అర్థమైంది. ఇంతకాలం ఎవరి గురించి ఎదురు చూశాడో, దేని గురించి, ఎవరి గురించి పనిచేశాడో ఆ పని ముగించబడింది. యోహాను సిద్ధపాటు చేసి మార్గము సరళము చేసి యేసుక్రీస్తు వారికి అప్పగించాడు. ఇక యోహాను పని ముగిసింది. హేరోదు బాప్తీసమిచ్చే యోహాన్ను భద్రపరచాలని, రక్షించాలని చూశాడు. భయం ఉంది, గౌరవం ఉంది కాబట్టి రక్షించాలని చూశాడు. కానీ ఈ హెరోదియా ఫిలిప్పు భారీగా ఉండి తర్వాత ఇక్కడికి రావడం, ఆ పాపాన్ని యోహాను గద్దించడం వలన యోహాను మీద శత్రుత్వం పెంచుకొని చంపాలని పన్నాగం పన్నింది. ఇంతలో రాజైన హేరోదు యొక్క పుట్టినరోజు, జన్మదినం వేడుకలు సిద్ధపరుస్తూ ఉండగా ఈ హెరోదియా పన్నాగం పన్నింది. ఈ హేరోదు పుట్టినరోజు వేడుకల్లో హెరోదియా తన కుమార్తె చేత నాట్యం ఆడించి నాట్యమునకు ముక్తుడైన హేరోదు అంతిపాస్ చేత బహుమానం తీసుకుంటుంది. నీకేం కావాలి అని అడిగితే తల్లి సూచన మేరకు యోహాను తల తీసుకురమ్మని అడుగుతుంది షలోమి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వాక్యం ప్రకారం యోహాను తల తీసుకురమ్మని, పళ్ళెంలో పెట్టి నాకు ఇమ్మని అడుగుతారు తల్లి కూతుర్లు. ఎదురు భయపడతాడు, దిగ్భ్రాంతికి గురవుతాడు హేరోదు. ఇచ్చిన మాట ప్రకారం, పెట్టిన ఒట్టు ప్రకారం యోహాను తల తెచ్చి ఇవ్వాల్సిందే. కాబట్టి చెరసాల్లో ఉన్న బాప్తీసమిచ్చే యోహాను చంపించి తలను నరికి పళ్ళెంలో పెట్టి హెరోదియా కూతురుకు బహుమానంగా ఇస్తాడు. ఈ విధంగా యోహాను మరణిస్తాడు. ఈ విధంగా బాప్తీసమిచ్చి యోహాను గురించి 2000 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో ఆ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు వాక్య రూపేణ మనకు అందించాడు. ఇలా అందించడానికి చాలా రకాల కారణాలు కూడా ఉన్నాయి.
ప్రాయశ్చిత్తము, పాపపు ఒప్పుకోలు, మారు మనస్సు ఇవన్నీ ప్రకటించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము, చాలా అవసరమైన ముఖ్యము. క్రైస్తవ్యంలో మూలం ఇవే. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా వీటినే ప్రకటిస్తూ వచ్చారు. గమనించండి. అలా యేసుక్రీస్తు వారి గురించి ఎప్పుడూ కూడా యోహాను పాయింట్అవుట్ చేస్తూనే వచ్చాడు. యోహాను భూమి మీద పుట్టిన మనుషులందరికన్నా గొప్పవాడు, గొప్ప ప్రవక్త, అరణ్య ప్రవక్త. యేసుక్రీస్తు వారికి మార్గము సిద్ధపాటు చేసి రాజ్య సువార్తను ప్రారంభించి పునాదులు వేసి ఇచ్చి వెళ్ళినటువంటి వ్యక్తి యోహాను. యోహానే తగ్గింపు నేర్పించాడు. ప్రతిసారి తగ్గి ఉండేవాడు, ధైర్యంగా ఉండేవాడు, ముక్కుసూటిగా మాట్లాడేవాడు, పాపాన్ని ఖండించేవాడు. ఎప్పుడూ అతని గురించి మాట్లాడేవాడు కాదు, ఎప్పుడు అతని గొప్పను చూపించుకునేవాడు కాదు. నా వెనుక వచ్చేవాడు అని యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే ఎప్పుడు బోధించేవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వాక్యం చూస్తే, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చించవలసి ఉన్నది అని మాట్లాడతాడు. అంటే యోహాను తగ్గించబడ్డాడు, యేసుక్రీస్తు వారిని హెచ్చించాడు. అక్కడ చూడండి. అందుకే యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడతారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో, స్త్రీలు కనిన వారందరిలోనూ గొప్పవాడు యోహాను, అతని కొన్న ఇంకొక వ్యక్తి లేడు అని యేసుక్రీస్తు వారు చెప్తారు. యోహాను ప్రవక్తలందరికంటే గొప్పవాడు, భూమి మీద పుట్టిన వారందరికన్నా గొప్పవాడు. ద రియల్ వర్కర్, రియల్ సర్వీస్ చేశాడు, రియల్ మ్యాన్ ఆఫ్ గాడ్, ద సన్ ఆఫ్ గాడ్. దేవుని వద్ద నుంచి వచ్చిన వాడే యోహాను. బాప్తిసమిచ్చి యోహాను జీవించింది కొద్ది కాలమే అయినా యోహాను అద్భుతమైన వ్యక్తి. ఆయన చేసింది తక్కువ సమయంలోనే అయినా చాలా గొప్ప పనులే చేశాడు. అద్భుతమైన జీవితం, అద్భుతమైన పరిచర్య, అద్భుతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి యోహాను. యోహాను జీవితం లాగానే దేవుడు మన జీవితాలను కూడా మంచి మార్గంలో పెట్టడానికి సిద్ధపరుస్తాడు. మనకు శక్తి, సమృద్ధి ఇచ్చి మనల్ని బలపరుస్తాడు. మనం ఆయన మార్గంలో ఆయన చెప్పిన పనులు చేస్తూ ఆయన కోసం పనిచేస్తూ ముందుకు వెళితే ఎన్ని ఆటంకాలు, శ్రమలు వచ్చినా మనం ధైర్యంగా నిలబడగలుగుతాం. ఈ హేరోద్ అంతిపస్ ఈ బాప్తీసమిచ్చి యోహాను యొక్క తల నరికి ఆయనను శారీరకంగా మాత్రమే అప్పచెప్పగలిగాడు. కానీ బాప్తీసమిచ్చి యోహాను దేవుని వద్ద నుండి వచ్చిన వ్యక్తి మరలా దేవుని వద్దకు వెళ్ళాడు. అయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారం, మా దేవునికి వారిని రాజ్యముగాను యాజకులుగాను చేసితివి అని మాట్లాడతారు. అంటే ఇలాంటి గొప్ప వ్యక్తులు అంతా కూడా దేవుని రాజ్యంలో ఉంటారు, వారసులుగా ఉంటారు, యాజకులుగా పనిచేస్తారు. భూలోకమంతటా కూడా వాళ్ళు ఏలుతారు అని వాక్యం చెప్పబడింది. బాప్తిసమిచ్చి యోహాను గురించి విషయాలు ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి, చాలా విషయాలు చెప్పాలి, అనేకమైన విషయాలు ఉన్నాయి, మనం నేర్చుకోవాల్సిన విషయాలు అవన్నీ. సో ఇది యోహాను గురించినటువంటి విషయాన్నంతా ఒక కథన రూపంలో మీకు అందించాను. పూర్తిగా ఎంతవరకు చూసారంటే మీ ఆసక్తి, ఆశయం గొప్పది. దేవుని యొక్క విషయాల్ని నేర్చుకోవడంలో మీ యొక్క ప్రయత్నం చాలా గొప్పది. అయితే మీకు ఏదైనా సందేహాలున్నా, సమస్యలున్నా, ప్రార్థన అవసరతలున్నా వాట్సాప్ చేయండి. స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే పరిచర్యకు కానీ మా వ్యయ ప్రయాసాలకు కానీ మీరు సహాయం చేయాలనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి, మీరు ఏదైనా సహాయాన్ని పంపించండి. సో ఇది అంతా మీకు అర్థమైంది కదా. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియో ద్వారా మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరచునుగాక. ఆమేన్.